అందరం కలిసి మరొక కీర్తన పాడుకుని యేసయ్య నామమును కనపరుచుకుందాం. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. హల్ చెక్. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటెరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యత ఇచ్చావు. మాటెరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యత ఇచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ దయలేనిదే నీ కృపలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా.
కరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమయ్యున్నను నాకేమైనను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలు మార్పు లేదు. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నింతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము
కాలమంతా నీ కృప చూపి ఆదరించావు. జరగబోయే కాలమంతా నీ కృపలోన మమ్ము దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించావు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు సత్యానందమయ్య గారు ఈరోజు మరి ఆయన స్పీకరు ఒక ప్రత్యేకమైన వర్తమానం మాకు అందచేయడానికి కాకినాడ నుంచి వచ్చినటువంటి సత్యానందమయ్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పలు కొడదాం గట్టిగా. ఈరోజు స్పెషల్ స్పీకర్ అయినటువంటి సత్యానందయ్య గారిని మేము స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. మరి ఆయన బ్లైండ్ అయినప్పటికీ అనేక మంది బ్లైండ్ పీపుల్కి భోజనం పెడతారు, మనీ హెల్ప్ చేస్తారు, ఒక సంస్థను కూడా నడిపిస్తున్నారు ఆయన. ఆ సంస్థ కోసం కొన్ని విషయాలు చెప్పాలని సభాముఖంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ సంస్థ కోసం ఇక్కడున్న డిగ్నిటీస్ అందరికీ కూడా తెలియాలి. సో ఆ సంస్థ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనేటువంటిది కొన్ని మాటలు తెలియజేయవలసిందిగా మా బాబు ద్వారా అనేక మందికి ఆ విషయం తెలియాలి, బ్లైండ్ పీపుల్కి అనేక మందికి సహాయం అందాలని ఉద్దేశంతో ఈ ఛాన్స్ సత్యానంద పాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. Thank you. Very precious and wonderful time to have in this evening. I'm myself introducing what I am doing for the glory of God. I founded Loving Hands Disabled Society in 2006. It has registered in 2013. మేము వికలాంగుల కొరకు ఒక సంస్థను మేము ప్రారంభించడం జరిగింది. అది లవింగ్ హ్యాండ్స్ డిజేబుల్డ్ సొసైటీ అని 2006లో ప్రారంభించాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నీడీగా ఉంటారో వికలాంగులైనటువంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అనమని, దివ్యాంగ అనమని గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పారు, ఒక చట్టాన్ని చేశారు. ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం అది నీడీగా ఉన్నటువంటి బలహీనలైన వారికి, అలాగే వృద్ధులకు, విడోస్కి కూడా మేము సర్వీసెస్ అందిస్తూ ఉంటాం. అంటే కేవలం వాళ్ళకి ఫుడ్ అందించడమే కాదు, కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు లేయబుల్ అవ్వడానికి, స్టెబుల్ అవ్వడానికి, వాళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్, అలాగే బ్లైండ్ పీపుల్కి చేతి కర్రలు, అలాగే హ్యాండిక్యాప్డ్ మరి పర్సన్స్కి వీల్ చైర్స్, అలాగే చంక కర్రలు, అలాగే ఎడ్యుకేషన్గా కూడా 10th ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే మధ్యలో చదువు ఆగిపోయిన వాళ్ళకి 10th ఇంటర్ డిగ్రీ ఓపెన్గా కట్టించి వాళ్ళని ప్రోత్సహించటం. 2017లో
దాదాపు ఒక 80 మంది బ్లైండ్ పీపుల్కి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం వల్ల. ఇవి సర్వీసెస్ చేస్తూ ఉన్నాం. మరి సుజీవ్ రాజు గారు మరి మాకు కూడా ఎంతో సహకారంగా ఉంటారు. ఆయన స్పిరిచువల్గా అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళు మరి ఆయన చాలా కోఆపరేషన్గా ఉంటారు. మరి ఇంత మంచి అవకాశం ఈ షేర్ చేసుకోవటానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవజనులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, చేరువచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో ఎలా అంటే మన బర్త్డేస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఉదాహరణకి మా అబ్బాయి బర్త్డే ఉంది కదండి. సో మా అబ్బాయి బర్త్డే నాడు నేను ఆ సంస్థలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 6న మా అబ్బాయి పేరట కొంతమంది దివ్యాంగులకి, బ్లైండ్ పీపుల్కి, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఆటోమేటిక్గా వాళ్ళే ఫుడ్ పెట్టి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తారనమాట. అలాగే ఎవరైనా మీకు ఒక ఆలోచన ఉంటే కనుక ఈ సంస్థను మీరు అప్రోచ్ అయినట్లయితే వాళ్ళే ప్రతి సంవత్సరం మనకి రేపు పుట్టినరోజు అనగా ఈరోజు ఫోన్ చేసి, సార్ మీ అబ్బాయి పుట్టినరోజు రేపు కదా, సో మీ అబ్బాయి పేరున ఒక పుణ్యకార్యం చేస్తున్నామని చెప్పేసి మనకు చెప్తారు. సో అలా నేను రిజిస్ట్రేషన్ చేశాను మా అబ్బాయి పేరున. అలాగే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేయొచ్చు. సో ఇది చెప్పాలని నేను అనుకున్నాను. ఒక ప్రత్యేకమైన పాట దైవ సేవకులు పాడిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంకి వెళ్దాం. మరలా అనౌన్స్ చేస్తున్నాను, వచ్చిన వారు వెంటనే భోజనం చేసేయండి, ఎందుకంటే వర్షం అవుతా పరుగులు ఎత్తలేము. కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా డిస్టెన్స్ నుంచి వచ్చారు. వచ్చినటువంటి గోనెడ సంఘస్థులకి, తర్వాత ఛాన్స్ ఉండదు, మళ్ళీ వర్షం వచ్చిందని ఎవరికైనా పోతారు కదా చెప్పేస్తున్నాను. తర్వాత రాపర్తి సంఘస్థులకి, పెద్దాపు నుంచి వచ్చిన వారికి, పిఠాపు నుంచి వచ్చిన వారికి, అదేవిధంగా చిన్న ఐగుడి నుంచి వచ్చిన వారికి, కలవచర్ల నుంచి వచ్చిన వారికి, బంధు సమాజానికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. చక్కగా ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. ఈ సమయం మీద ఒక ప్రత్యేకమైన పాట విందాం. నా నోటని శ్రేష్టమైన వాక్యమును ధ్యానించుచు, నీ సన్నిధులు నేను నిరతం నీ వాక్యమును ధ్యానించుచు, దినదినము నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుచు, నా బ్రతుకు దినములన్నీ నీ సాక్షినై ఉందునయా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాజనుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాజనుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. బ్రతుకులు మార్చునది, రక్షణ ఇచ్చునది, బ్రతుకును మార్చునది, రక్షణ ఇచ్చునది, బ్రతికింపజేయునది, పూజింపదగినది, బ్రతికింపజేయునది, పూజింపదగినది. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది,
మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హలో 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 చెక్ హలో రైట్. దేవునామానికి స్తోత్రాలు. ముత్యాల వారి పుట్టినరోజు వేడుక మరియు ఆ మహాదేవునికి కృతజ్ఞత కూడికకు ముత్యాల సుజీవరాజు గారి యొక్క దంపతుల ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి దైవజనులకు, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా ముత్యాల సుజీవరాజు గారి యొక్క కుటుంబం తరపున శుభములు తెలియచేస్తున్నాం. ముత్యాల సువర్ణ జాయ్ సుహాస్ పుట్టినరోజు వేడుకకు చేసినటువంటి మీ అందరికీ కూడా జాయ్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నిజానికి దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి ఎంతో ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని అనుకూలంగా మార్చి ఉన్నాడు. నిజానికి చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వర్షం పడుతూ ఉంది. ఇక్కడ కూడా కొంచెం తొందర కలిగించిన పరిస్థితులు అయినప్పటికీ మరలా దేవుడు అద్భుతంగా అందరి ప్రార్థనలు, దేవుని దాసుల ప్రార్థనలు ఆలకించి ఈ వాతావరణాన్ని చక్కగా అనుకూలంగా మార్చినారు. నమ్మిన ఎడల దేవుని మహిమను మనము చూస్తామనేటువంటి దేవుని యొక్క వాక్యము నెరవేర్పును ఈ దినాన్ని ఈ కార్యక్రమంలో మనం చూడగలుగుతున్నాం. ఎంతో వ్యయ ప్రయాసలతో దేవుని దాసులు మరియు డాక్టర్ గారు, అలాగే చక్కటి మాస్టర్ గారు, చక్కటి రైటర్ గారు, చక్కటి యాక్టర్ గారు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఆ చివరిలో అర్ర అనేటువంటి ఆ అక్షరం ఏదైతే ఉందో అది కంటిన్యూమ్ చాలా విషయాల్లో ఉంటుంది. ఆ రీతిగా దేవుని కృపావరములు కలిగినటువంటి సుజీవరాజు గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి అందరూ రావాలి, మా కుమారుణ్ణి ఆశీర్వదించాలి, మా బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి చక్కటి సదుద్దేశంతో సువర్ణ జాయ్ సుహాస్ యొక్క తండ్రి గారు, తల్లి గారు చక్కటి ఏర్పాట్లు జరిగించారు. విచ్చేసినటువంటి వారికి ప్రత్యేక మనవి, విందు జరుగుతూ ఉంది, సమయం అయితే చాలా అయింది. వాతావరణం యొక్క అనానుకూల పరిస్థితులను బట్టి కొంచెం ఆలస్యమైంది. విందులో పాల్గొనేవారు విందులో పాల్గొనవచ్చు. మన మధ్యలోనికి దేవుని దాసులు విచ్చేసి ఉన్నారు. చక్కటి గ్రీటింగ్స్ వారు తెలియజేస్తారు. అంతేకాదు ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. వచ్చినటువంటి బంధువులు, ఇంటివారు వచ్చిన వారందరూ కొంచెం ముందు కూర్చోండమ్మా. ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఫ్రంట్ వెనక కూర్చుంటున్నారు. దయచేసి ముందుకు రండి. అలాగే ముఖ్య అతిథులకు ఎదుర చక్కటి హాసినులు కావడానికి చక్కటి ఏర్పాట్లు చేయబడినాయి. ముందుగా మరి తెలియపరిచినట్లయితే ఆహ్వానం తెలియపరచడం అనగా వేదిక పైకి ఆహ్వానించడం అనేది జరుగుతుంది. సుజీవరాజు గారు మరి అన్ని కార్యక్రమాలు వారే చూసుకొనవలసి వస్తుంది. యవనస్తులైన వారు సహకరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ముందుకి మనం కొనసాగిపోదాం. దేవుని దాసులు వేదిక పైకి రావడానికి ముందు ఓ చక్కటి పాట పాడి ప్రభుని గణపరుస్తారు. మరి సుజీవరాజయ్య గారు వచ్చి దైవజనులను సాదరంగా వేదిక పైకి ఆహ్వానించి అలాగే ముఖ్య అతిథులను మనకు పరిచయం చేయవలసిందిగా వారిని కోరుచు ఉన్నాము. తీసుకోండి, ఇంకా మంచిది. హలో హలో
నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మన మధ్యకు చాలామంది గెస్టులు వచ్చారు. మా అబ్బాయిని దీవించడానికి చాలా ప్రయాసపడి వచ్చారు. అదేవిధంగా బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు. విచిత్రం ఏంటంటే నేను ఎంతమందికి చెప్పాను, అందరూ వచ్చారు, ఎవరూ మానేలేదు. నన్ను ప్రేమించేటువంటి తిరుపతి ప్రజలు, ఎందుకంటే నా లైఫ్, నా వైద్యం అనేది ప్రారంభమైంది తిరుపతిలోనే. నువ్వు వెళ్ళిపో, నేను మాట్లాడిన ఒకటి. తిరుపతిలోనే నా వైద్యం అనేది స్టార్ట్ అయింది. చాలామంది నన్ను ప్రేమించారు. ఎలా అంటే ఒక సొంత కొడుకులో చూశారు. దగ్గర కరోనా టైం నుంచి ఒక 4 సంవత్సరాలు వైద్య సేవలు అందించాను. సో నన్ను ప్రేమించిన తిరుపతి ప్రజలందరికీ, తాటిపర్తి, మంగుతుర్తి, సుబ్బారావుపేట, చదలాడ, ఉలివేశ్వరం, ఇలా చాలామంది ప్రజలు నన్ను ఆదరించారు. వారు కూడా దగ్గరకు వచ్చారు. అదేవిధంగా నేను రాపర్తిలో యేసు ప్రభు వారి యొక్క సేవ చేస్తున్నాను. రాపర్తి సంఘస్థులు నన్ను ప్రేమించి ఎంతో ప్రయాసపడి వారు కూడా వచ్చారు. నా హృదయపూర్వక వందనాలు. నేను చిన్నప్పటి నుంచి పెరిగి నన్ను ఎత్తుకున్న వాళ్ళు గోనాడ ప్రజలు కూడా, నా సంఘస్థులు కూడా వచ్చారు. వారు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎవరన్నా కాబట్టి మీకు ఏర్పాటు చేసినటువంటి పంక్తుల్లో కూర్చుని భోజనం చేసి మరలా ఇక్కడికి వచ్చినట్లయితే కేక్ రెడీగా ఉంది. బాబు రెడీగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. కాబట్టి కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది. కొద్ది నిమిషాలు ఓపు పట్టండి, ఎవరు నిలబడద్దు. చాలా చైర్లు ఉన్నాయి, అక్కడ కూడా చైర్స్ చాలా ఉన్నాయి. దయచేసి అందరూ కూర్చోండి. ఇటు సైడ్ ఎదరకు రండి. అదేవిధంగా మన మధ్య చిన్నాయిగూడెం ప్రాంతంలో ఇంకా 3 సంఘాలు కట్టి యవ్వన ప్రాయంలో వాడబడుతున్న దైవ సేవకులు డేవిడ్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. ఈరోజు సంగీతాన్ని వారు అందజేస్తున్నారు. సో వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ వస్తుంది, చాలామంది లైవ్ ద్వారా చూస్తూ ఉంటారు. ఒకవేళ చిన్నాయిగూడెం సంఘస్థులు చూస్తూ ఉంటే కనుక వారికి మా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఎవరైనా సేవకులు వచ్చినట్లయితే, పాస్టర్స్ ఎవరైనా వచ్చినట్లయితే నాకు తెలియచేయండి. ఇంకో విషయం ఏంటంటే, నేను అటు ఇటు తిరుగుతున్నాను. ఎవరినన్నా ఒకవేళ ఈ టెన్షన్లోను, కంగారులోను పొరపాటున అలా పక్క నుంచి వెళ్ళిపోయాను అనుకో, చూసావో పక్క నుంచి పోయారు, ఏం పట్టించుకోలేదు అనుకోకండి. ఇక్కడ టెన్షన్లోను, కంగారులోను అలాగే వెళ్ళవలసి వస్తుంది తప్ప నేను ఎవరిని పట్టించుకోలేటువంటి వ్యక్తిని కాదు. అందరి వాడిని, అందరితో ఉన్నవాడిని. సో మన మధ్యకి శివసారు వచ్చారండి. ఈయన, నేను టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి కారణం ఈయనే, నాకు ఒక భవిష్యత్తు ఏర్పడడానికి కారణం ఈయనే. శివగారు నన్ను ఒక బామర్దిగా ట్రీట్ చేస్తూ ఉంటారు. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వెల్కమ్ సార్. Hello. My attention please. So here one of the member you already know about is our best friend and moreover a coordinator and dancer and composer and writer and everything. What else? Everything he knows very well. So it is a boon of our Sri Arka English Medium in Tuni and Pakrapat also. In the connection of that, we all gather here to wish his son Joy in the occasion of this birthday and birthday of first year. So we all wish him to get a bright future in coming academic years, and I wish everybody regarding of all those things. Thank you from Sri Arka English Medium, Tuni and Peddapuram. So thank you sir for your wonderful words. Thank you very much for your little speech in this short period of time. Thank you sir. So వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఒక ఫోటో. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా.
ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అదేవిధంగా కలవచర్ల నుంచి నా బిడ్డను ఆశీర్వదించడానికి యాక్చువల్లీ ఆ బాబు అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. నాకు తెలిసి మా మిస్సెస్ దగ్గర కన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాడు బాబు. ఈవిడ ఎత్తుకునే తక్కువ నాకు తెలిసి. సో చక్కగా అక్కడ పిల్లలకి, అక్కడ సంఘస్థులందరికీ, యూత్ వారికి, మగవారు అయితే ఏదో ఒకటి కొని తెచ్చేస్తుంటారు. సో అలాగా ఆ బిడ్డను ప్రేమించి వచ్చారు. వారందరికీ నాకు నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు కేక్ కటింగ్ ముందు మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు ఐజక్ అయ్య గారు బాబును ఉద్దేశించి కేక్ కటింగ్ నిమిత్తం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు మీరు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. తండ్రి, జాయ్ యొక్క పుట్టినరోజు సందర్భంలో మరి వేదికను, చక్కటి ఆహ్వానాన్ని, మరి చక్కటి ఏర్పాట్లను నువ్వు జరిగించిన ఇంతవరకును ఈ కార్యక్రమాన్ని, ఈ కూటాన్ని ప్రభువా మీరు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయంలో యెహోవా దయ వలన కుమారుని సంపాదించుకున్నానని చక్కటి వాక్య భాగాన్ని మాకు తెలియజేస్తున్నావు. ఇగో తండ్రి, నీ కుమారుడు మరి చక్కటి కుమారుని ఇచ్చావు నాయనా, నీకు వందనాలు. మరి సంవత్సర కాలం అయినటువంటి సందర్భంలో ఈ పుట్టినరోజు యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఘనంగా మరి ఆ కుమారుడు కోరుకున్న విధంగా నువ్వు నడిపించి జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆస్వాదించండి. మరి దాంపత్యం జీవితంలో చక్కటి బిడ్డనిచ్చినవనైనా నీకు వందనాలు. సంవత్సరం అంతా కాపాడినందుకు వందనాలు. మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో తండ్రి, సమయంలో కేక్ కట్ చేయబోతుండగా కేక్ ఏ విధంగా తీయగా ఉంటుందో మా అందరి జీవితాలు ఆ విధంగా కలిసిమెలిసి తీయగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా చిన్నబిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రియ బిడ్డను దీవిస్తూ ప్రార్థించినటువంటి దైవ సేవకులు ఐజక్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలండి. దయచేసి విధంగా నా ఆత్మీయ తండ్రి గారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మంచి చదువు చదివించి నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయన వల్లే, ఆయన భిక్ష వల్లే, ఆయన దీవుని వల్లే. సో ఒకవేళ దైవ సేవకులు సుదర్శనరావు అయ్య గారు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మా తండ్రి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాం. నాకు ఎక్కడ కనబడట్లేదు, జనం ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. ఆయన వచ్చి నా బిడ్డను ఆశీర్వదించాలని ఇప్పటికీ నేను కోరుకుంటూ ఉన్నాను. మా అక్కయ్య గారు రావాలి, సువర్ణమ్మ గారు, మా అమ్మగారు చిరంజీవి గారు, జై గారు, మా అమ్మగారు చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు? అమ్మారా
అదేవిధంగా సుధమ్మ ఎక్కడున్నా రావాలి. మా ఫ్యామిలీ మెంబరు మా సుధమ్మ గారు కూడా ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. మా అన్నయ్య లోకరాజ్ అన్నయ్య ఎక్కడున్నా రావాలి. మా సందీప్ అని ఎక్కడున్నా రావాలి. మా ఇమానుయేల్ నాన్న వచ్చినట్లయితే నాకు కనబడలేదు, మరి వస్తే కనుక స్టేజ్ మీద రావాలి. ఇమానుయేల్ నాన్న, పాస్టర్ రాజశేఖర్ గారు లాయర్ గారు ఎక్కడున్న స్టేజ్ మీద రావాలి. దేవుడు ఇచ్చిన మా బ్రదర్ అయినా రావాలి. మన మధ్యనున్న శ్రీహర్క విద్యా సంస్థల యొక్క అధ్యక్షులు ప్రిన్సిపల్ గారు రామ్జీ సార్ 127వ కీర్తన చదవలసిందిగా ప్రభుపేట వారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం అండి. 127వ కీర్తన ఈ విధముగా రాయబడి ఉన్నది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిలో దీవించి ఆశ్రయించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వాక్యం చదివినటువంటి సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈ సమయమందు ఒక చిన్న ప్రార్థన, బాబు నిమిత్తం ఒక చిన్న ప్రార్థన. మన మధ్య రవి సార్ ఉన్నారు, చిన్న ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా ప్రియో పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, మరి ఏప్రిల్ మాసంలో నా ప్రభువా 6వ తారీఖున మరి జాయ్ సుహాస్ పుట్టినరోజు వేడుకలకు మరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, మరి ఇక్కడికి వచ్చినటువంటి అనేకమైన అతిథులు ఉన్నారు, దాంట్లో పాస్టర్లు ఉన్నారు, అలాగే నా ప్రభు టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, తన కుటుంబస్తులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులు అందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నా ప్రభా, మరి ఈరోజు ఇక్కడ మీరు కల్పించినటువంటి వాతావరణాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంత ఘనంగా జరిగినటువంటి ఈ పుట్టినరోజు వేడుకలో తండ్రి మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నువ్వు తండ్రి ఈ బిడ తండ్రి అనేకమైన పుట్టినరోజులు ఇంతకంటే ఘనముగా జరిగించుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నా ప్రభా, మరి మరొకసారి మరి తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి జాయ్ తల్లిదండ్రులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను, వాళ్ళ కుటుంబస్తులను బట్టి ప్రార్థిస్తున్నాను. మాకు తండ్రి మరి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి ఈ కుటుంబస్తులందరికీ తండ్రి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా నా ప్రభా, మా ప్రార్థనలకించి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి అతీనంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సహకరించినందుకు మీకు వందనాలు. ఇంకెవరైనా దైవజనులు ఉంటే తెలియపరిచినట్లయితే వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. సమయంలో ఇక్కడ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఒక మ్యాక్స్ బాక్స్ కావాలి, దానికోసం జస్ట్ కొంచెం టైము, ఏమనుకోకండి. పాపం అన్నీ ఆయనే చూసుకోవాల్సి వస్తుంది. యవనస్తులు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, ఒకవేళ చిన్నబాబు విన్నుబాబు వేదిక పైకి వచ్చినట్లయితే మీకు కొంచెం పని ఉంది ఇక్కడ.
దయచేసి త్వరగా రావాలి, త్వరగా. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ బహుమానమునకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం. మా దేవా నీకే అర్పితం. హ్యాపీ బర్త్డే టు యూ జై సుహాస్, వర్ధిల్లు నీవు, వందెలు నీకు. సమయం ముందు మరి దైవ సేవకులు రాజకుమార్ గారు ఇక్కడ ఉన్నారు. వారి మీద చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ ఆర్క విద్యా సంస్థ అధినేతలు అన్న సార్ కూడా ఎదురురండి. కొప్పవారి నుంచి వచ్చిన పాస్టర్ గారు దయచేసి వేదికను అలంకరించవలసిందిగా ప్రభుపేట మేము ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ గారు సోని గారు కూడా స్టేజ్ మీదకి రావాలి, పెద్దమ్మ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి సుజీబాబుకి మా కుటుంబం తరపున, సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి జాయ్ సుహాస్ యొక్క పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయవలసి ఉంది కనుక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ చేద్దాం. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడిండి ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ దినాన్ని మన మధ్యన ఉన్నారు కనుక ప్రియులారా, అందరూ కూడా మనోనిదానం కలిగి అనాలోచనగా ఉండొద్దు. దయచేసి దేవుని సందులో ఉన్నాం కనుక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, నీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. గడిచినటువంటి దినములన్నింటిలో కూడా మీ కృపా కాపుదల నుంచి తండ్రి, ఇక నాయన నీ గర్భఫలం ఇచ్చినటువంటి జాయ్ సుహాస్ తండ్రి, సంవత్సరం అంతా కూడా గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా నీ దయా కిరీటాన్ని ఇచ్చి కుమారుని సంరక్షించి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి తల్లిదండ్రులు కూడా దీవించి ఆస్వాదించి తండ్రి, ఇగో తండ్రి మొదటి సంవత్సరం ముగించుకుని నూతన సంవత్సరం రెండవ సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నటువంటి గొప్ప తరుణములో నాయన మరి సేవకులను పిలుచుకుని, బంధువులను పిలుచుకుని, రక్త సంబంధులు పిలుచుకుని, నాయన స్నేహితులను పిలుచుకుని ఈ సమయంలో నీ పాద సన్నిధిలో తండ్రి మీరు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి తండ్రి, గర్భఫలాన్ని బట్టి నాయన సంవత్సరం అంతా కాపాడినటువంటి విధానం బట్టి తండ్రి ప్రభా, ఇగో తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండగా అంగీకరించండి నాయన. ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తుండగా మీరు పరిశుద్ధులు దేవదత్తులు మాతో ఉండి నాయన నూతన సంవత్సరంలో కుమారుడికి నూతనమైనటువంటి ఆరోగ్యము, సంతోషము, సమాధానం వారి కుటుంబానికి దయచేయమని అడుగుతున్నాము దేవా. నాయన నీకే వందనములు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దయందును మీ కాపుదల్లో కుమారుని పెంచి పెద్ద చేయమని అడుగుతున్నాము దేవా. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ కృపా కాపుదల దయచేసి దీవించి ఆశ్రయించమని, మీ కృపలో భద్రపరచమని మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమలి వేడుకొంచున్నాము తండ్రి. మీ దేవుని నామానికే మహిమ కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో కేక్ కటింగ్ చేద్దాం. చెప్పలు కొడదాం అందరూ కూడా.
రేఖ జయ గారు ఎక్కడున్న స్టేజ్ మీద రావాలి. హలో మొట్టమొదటిగా ఒక ఫోటో దైవ సేవకులు అందరూ రండి. దైవ సేవకులు పాస్టర్స్ అందరూ రావాలి. దైవ సేవకులు రావాలి. అయ్యా రండి. సాత్విక్ గోరింటలో సేవ చేస్తున్న ఆనంద్ గారు వచ్చారు. దయచేసి వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా సంతోష్ పాస్టర్ గారు ఆలస్యమైన అధిక దీవెన దైవ సేవకులు సంతోష్ కుమార్ అయ్య గారు కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. అమ్మగారిని కూడా తర్వాత శ్రీ అర్క విద్యా సంస్థ అధినేతలు దయచేసి ఒక ఫోటో దిగి మా అబ్బాయిని ఆశీర్వదించవలసిందిగా అరుణ సార్ని, రామ్జీ సార్ని, రాజు సార్ని, రవికుమార్ సార్ని అదేవిధంగా మేడమ్స్ కూడా వచ్చారండి మా బిడ్డను ఆశీర్వదించడానికి. మేడమ్స్ కూడా రావాలి.
కానీ లోటుపాట్లు ఉంటే కనుక సర్దుకుపోండి. నేను ఊహించిన దానికన్నా దేవుడు ఘనంగా జరిగిస్తున్నాడు. ఊహించిన దానికన్నా ఎక్కువ జనం వచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. క్లైమేట్ కూడా దేవుడు కంట్రోల్ చేశాడు. సో ఈ సమయం దైవ కార్యంలోకి వెళ్దాం. యాక్చువల్లీ వీరందరూ కూడా నా బ్రదర్స్ అండి, దేవుడిచ్చిన బ్రదర్స్. నేనంటే చాలా నమ్మకం, నన్ను ప్రేమించి వచ్చారు. మీరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మా చిన్నాన్నగారు పాడతారు. తర్వాత కార్యక్రమం ముందుకు వెళ్దాం. ఏసయ్యా ఏసయ్యా నా నాథుడ నీవయ్యా, నీవేనయ్యా నీవేనయ్యా నా ప్రాణనాథుడ నీవేనయ్యా. తప్పడదాం నీవేనయ్యా నీవేనయ్యా నా ప్రాణనాథుడు నీవేనయ్యా. ఏసయ్యా ఏసయ్యా తప్పడదాం ప్రాణనాథుడు నీవేనయ్యా. ఏసయ్యా ఏసయ్యా నా ప్రాణనాథుడు నీవేనయ్యా. తప్పడదాం స్తోత్రం అంబేద్. ఇంకా సౌండ్ రావాలి, సౌండ్ తగ్గించేశారు. ఆకిచ్చే వాళ్ళకి మాకు ప్రైజ్ ది లార్డ్. నీవు లేక నేను నడవలేనయ్యా, నీవు లేక నేను నిలవలేనయ్యా. స్తోత్రం. నీవు లేక నేను నడవలేనయ్యా, నీవు లేక నేను నిలవలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఏసయ్యా ఏసయ్యా నా నాథుడ నీవయ్యా, నా నాథుడ నీవయ్యా. నీవేనయ్యా నీవేనయ్యా నా ప్రాణనాథుడు నీవేనయ్యా. నీవేనయ్యా నీవేనయ్యా నా ప్రాణనాథుడు నీవేనయ్యా. ఏసయ్యా ఏసయ్యా నా నాథుడ నీవయ్యా. తప్పకుండామ్మా అలా ఉన్నారంటే తప్పకుండా. నీవేనయ్యా నీవేనయ్యా నా ప్రాణనాథుడు నీవేనయ్యా. ఏసయ్యా ఏసయ్యా నా ప్రాణనాథుడు నీవేనయ్యా. స్తోత్రాలు. మా సుజీవరాజు గారు మా అబ్బాయి చిన్నతనం నుంచి కూడా మాతో సావాసం చేసి సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి కుమారుడు. మాకు ఎంతో సంతోషం. మేము చిన్నాన్నండి, మేము చిన్నాన్నే. తర్వాత మా కోళ్ళ చాలా బాగా వస్తుంది. అది ఆ బిడ్డను నేను దీవిస్తున్నాను. సో మా చిన్నగాన గారు మమ్మల్ని దీవించినందుకు, చక్కటి పాట పాడినందుకు, 2 మాటలు మాట్లాడినందుకు ప్రభుపేట వారికి మా యొక్క దీవెనలు తెలియజేస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా మరి మనం దేవుని సందులో ఉన్నాం కనుక ఇంతవరకు మరి ఆయా కార్యక్రమాల ద్వారా కొద్దిగా ఆలస్యమైంది. ఏదైనప్పటికీ కూడా మేము వస్తూ ఉంటుంటే మార్గ మధ్యలో చాలా భయంకరమైనటువంటి వర్షం ప్రారంభమైంది. మరి కార్యక్రమం ఎలా జరుగుతుందని కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ మనం విశ్వసించేటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు కనుక మరి ఆయన మీద ఆధారపడినటువంటి బిడ్డలకు కానీ, ఆయన మీద ఆనుకునేటువంటి బిడ్డలకు కానీ ఆయన
వమ్మి చేసేటువంటి దేవుడు కాదు, నమ్మదగినటువంటి దేవుడు, విశ్వసించదగినటువంటి దేవుడు. ఏదైనప్పటికీ కూడా దేవుడు మరి గడిచినటువంటి ఆ సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క దయా కిరీటాన్ని ఇచ్చి జాయ్ సుహాసును ఆయన కృపలో భద్రపరిచినటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆయనకి చెల్లునుగాక. మరి ఈ సమయంలో మరి వాక్యం కాదు కానీ కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి సమయం ఎక్కువైంది కాబట్టి. మరి తల్లిదండ్రులుగా మరి సుజీవరాజు గారికి సుజీ గారు కూడా మరి వారిద్దరు కూడా దైవ సేవకుల యొక్క కుమారుడు కుమార్తె కూడా కనుక వారికి పెద్ద తెలియచేయవలసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము మరి 20 అధ్యాయం 11వ వచనంలో బాలుడు 22 అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చక్కనైనటువంటి మాట. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడైనటువంటి మాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. గనుక ప్రియులారా ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. సామెత గ్రంథము మరి 20 అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. గనుక ప్రియులారా మరి ఈ సమయంలో నేను తల్లిదండ్రులుగా ఉన్నటువంటి సుజీవరాజు గారికి సుజీ గారికి నేను తెలియచేసేటువంటి మాట ఏంటంటే, మరి కొంతమంది దైవశాఖలు తెలియచేస్తూ ఉంటారు, మరి కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుని కృపలో అభివృద్ధిలోనికి రావాలంటే చాలామంది దైవశాఖలు చెప్తుంటారు తల్లివడి అనుభవం చాలా ప్రాముఖ్యమైనదంట. తల్లివడి అనేటువంటి అనుభవంలోనికి పిల్లలను మనం తీసుకుని రావాలి. తర్వాత మరి బడి అనుభవంలోనికి మనం తీసుకుని వెళ్ళాలని, అలాగే గుడి అనుభవంలోనికి మనం కూడా వారిని తీసుకెళ్లాలని చాలామంది దైవ సేవకులు తెలియచేస్తూ ఉంటారు. మరి దినాల్లో చూస్తుంటే చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. గనుక మరి చిన్నతనం నుండి దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళని పెంచగలిగితే ఎన్నో మరి గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా ఆయన నమ్మదగినటువంటి దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు. గనుక మరి గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానం. గనుక ఆ బహుమానాన్ని మనం ఇతరులకి చక్కనైనటువంటి రీతిలో దాన్ని మలచగలిగితే దేవుని యొక్క ఆశీస్సులు మరి ఆ కుమారుడి మీద దేవుడు మరి చూపిస్తాడు. కనుక మరి ఇరుపక్షాల తల్లిదండ్రులు మరి సుజీవరాజు కూడా ఆయా చోట్లకు వెళ్తే ఎన్నో చోట్ల దేవుని మహిమపరుస్తూ వాడబడుతున్నటువంటి కుమారుడు. కనుక మరి ఆయన నమ్మినటువంటి బిడ్డలకు మరి ఇశ్రాయేలుని కాపాడువాడు కుణుకడు నిద్రపోడినటువంటి వాగ్దానం కూడా మనకుంది. కనుక మరి దేవుడు తన యొక్క కృపాకాదాలు ఎప్పుడు కూడా వారి మీద ఉంచేటువంటి గొప్ప దేవుడు. కనుక మరి ఒక కుటుంబం దీవించబడాలంటే మరి చక్కనైనటువంటి మాటలు ఇంకా ఎన్నో రాయబడి ఉన్నాయి. 128వ దావీదు కీర్తన మొదటి నుంచి చూస్తుంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులని, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడినని వాక్యంలో చక్కగా మరి దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం ప్రియులారా. గనుక ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా, వారి యొక్క జీవనోపాధి ఆశీర్వదింపబడాలన్నా, వారి గర్భఫలంగా ఇచ్చినటువంటి బహుమానాలుగా ఉన్నటువంటి గర్భఫలమైనటువంటి బిడ్డలు దీవించబడాలన్నా ఆ మొదటి మాటలో చక్కనైనటువంటి మాట రాయబడి ఉంది. యెహోవా యందు ఎవరైతే మరి భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తారో, ఆయన యందు ఆధారపడతారో, ఆయనతో సహవాసం ఎవరైతే చేస్తారో మరి అలాంటి వారికి దేవుడు గొప్ప కృప చూపిస్తాడని మరి 128వ దావీదు కీర్తనలో మరి చివరి మరి 4వ వచనంలో చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడినని మరి అక్కడ రాయబడి ఉంది. కనుక మరి బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పాలనేటువంటి వాక్యం మనం విన్నాం. కనుక మరి తల్లిదండ్రులుగా మరి సుజీకి నేను చెప్పే మాట ఏంటంటే, నీ గర్భఫలం ఆశీర్వదింపబడాలంటే మరి ప్రార్థనే పరిస్థితులను మారుస్తుందని, ఆయన ప్రతిరోజు మనం హృదయపూర్వకంగా స్తుతించగలిగితే మన స్థితిగతులు కూడా మార్చేటువంటి గొప్ప దేవుడు. కనుక సుజీవరాజు గారు అంటే మరి దేవుడు ఎన్నో టాలెంట్స్ ఇచ్చాడు. కనుక ఆయన బిజీ షెడ్యూల్లో ఉంటాడు. కాబట్టి నేను తల్లిగా ఉన్నటువంటి సుజీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే, నీకు గర్భఫలంగా దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి కుమారు కొడుకు వేకువనే లేచి మరి దైవ సేవకులు కుమార్తెగా ఉన్నావు. కనుక మీరు ఇరువురు కూడా మీకు చెప్పవలసినటువంటి పని లేదు. కాబట్టి మరి ఉదయాన్నే లేచి
గర్భఫలం ఇచ్చినటువంటి కుమారు కొరకు ప్రార్థన చేయగలిగితే, ఇంకా చూస్తుంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూస్తుంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇంకా చూస్తుంటే అవి నీ కన్నుల నడుమ బాష్పము వలె ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనముల మీదను వాటిని వ్రాయవలను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి గర్భఫలములైనటువంటి పిల్లలను దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా మనం ఈ లోకంలో పెంచగలిగితే వారి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావడానికి దేవుని యొక్క కృపాకాబ్దాలైన ఎప్పుడు కూడా మన మీద మెండుగా ఉంటుంది. కనుక అట్టి ప్రార్థన జీవితంతో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి సుజీ గారు కూడా దేవునిలో వాడబడుతున్నటువంటి కుమారులుగా ఇంకా ముందుకు వెళ్ళాలని నేను చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను మన వెనుకలో దీవించి ఆశ్రయించి ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. బాబును ఉద్దేశించి చక్కటి గ్రీటింగ్స్ అందజేసిన బైబిల్ మిషన్ సేవకులు రాజకుమారయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. మేమందు ముగింపు ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఫోటో సెక్షన్ ఉంటుంది. కలవచర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోవద్దు, ఫొటోస్ దిగి వెళ్ళాలి. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇలా పెండల్లోకి వచ్చేయండి, చైర్స్లోకి వచ్చి 1 by 1 వచ్చి ఫోటో దిగుదురు. కానీ గోనాడు యూత్ వారు కానీ ఎవరు వెళ్ళిపోద్దు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఫోటో సెక్షన్ ఉంది. దయచేసి మా ఫ్యామిలీతో ఫోటో దిగి అప్పుడు వెళ్ళండి. మన మధ్యన దైవ సేవకులు సంతోష్ పాస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, సాటి అయిన సహాయం వేసేదని నువ్వు అనుకున్నావు. ఆ ప్రకారంగా సుజీవరాజు గారికి సుజీవికి సుజీవరాజు గారిని ప్రభువా నీ అనాది ప్రణాళికలో నాయన వీరిని భార్యాభర్తలుగా జతపరుచుకున్నారు, నీకు స్తోత్రాలు. ఆ ప్రకారంగానే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి నేను వాగ్దానం చేశావు. అలాగే ఈ దంపతులను ఫలింపు చేసి చక్కటి కుమారుడిని నాయన జాయ్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. జాయ్ అనగా సంతోషాన్ని ప్రభా సుజీవరాజు గారికి సుజీవికి మీరు ఇచ్చారు. అలాగే ప్రభా ఇరు వర్గాల తల్లిదండ్రులకి, బంధువులకి, స్నేహితులకి ఇచ్చారు. ఈ మొదటి పుట్టినరోజు వేడుక ఎంతో ఘనముగా జరిగించారు, నీకు స్తోత్రాలు. ఇదిగో యేసు నామములో హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారం సుజీవరాజు గారిని అలాగే సుజీవిని కుమారుడు జాయ్ని ఇది మొదలుకొని నిశ్చయముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఈ ముగ్గురిని ఇది మొదలుకొని వృద్ధియు క్షేమము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తన 65:11 ప్రకారం నాయన జాయ్కి నాయన దయా కిరీటం ధరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. 21వ కీర్తన 3-4 వచ్చిన ప్రకారం అపరంజి కిరీటం జాయ్కి పెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సామెతలు 9:11 ప్రకారం ఆ బిడ్డ జీవించే సంవత్సరాలు అధికమవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలాంటి జన్మదినాలు నిండు 100 ఏళ్ళు జరుపుకుంటూ సంతోషంగా ఉండే కృప కుమారుడికి కలుగును గాక. కీర్తన 97:16 ప్రకారం దీర్ఘాయుస్తో నింపి నడిపించండి. యేసు నామములో సుజీవరాజు గారి యొక్క పరిచర్యలోను కుటుంబంలోను నాయన వారు చేస్తున్న ప్రతి పనిబాటులో కూడా మీరే తండ్రి ఆదికాండం 39:3 ప్రకారం తోడయ్యండి. ఎక్కడికి వచ్చిన దైవ సేవకులందరినీ, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎంతో చక్కగా ఈ కార్యక్రమం జరగటానికి కృప చూపించినందుకు స్తుతిస్తూ యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసు, సన్నిధి, కాపుదల, సమాధాన, సంతోషం ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న జాయ్కి, వారి తల్లిదండ్రులకి, బంధువులకు, సంఘాలకు, సకల పరిశుద్ధులకు, ఇక్కడ ఏకీపించిన ప్రతి ఒక్కరికి ఆయన కృపనిత్యము తోడుగా నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు